హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇప్పుడు కంటి చూపుతో ప్రాబ్లమే, కానీ మనకు సూదుల దారం పెట్టాలంటే ప్రాబ్లం. ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్న మొత్తం కిట్ అంతా వచ్చింది. అది ఏమేమి వచ్చినాయో అన్నీ నేను మీకు చూపించాను. అయితే 145 రూపీస్కే మొత్తం మీషోలో ఈ కిట్ వచ్చింది. చాలా బాగా యూజ్ అవుతుంది. రోజు ఒకటి చెప్తానని చెప్పాను మీకు. మీ సూదుల దారం ఎలా పెట్టాలో చెప్తాను. చూడండి ఇది ఎలా ఉందో, దీని షేపు ఇలా ఉంది. దీని షేపు ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. ఈ షేపును, ఈ కొన ఉంది కదా, ఈ కొనను మనం రైట్ సైడ్ నుంచి మనము సూదులకు పంపించాలి. ఈ సూదులకు రైట్ సైడ్ నుంచి పంపించాలి. అందరూ లెఫ్ట్ అనుకుంటారు, కానీ రైట్ నుంచి ఇలా పంపించిన తర్వాత సూదులు అంతటా దారం ఎక్కించుకున్నాం. ఒక సూదులనే ఎక్కియాలి. ఇగో చూడండి, దారం ఉంది కదా, ఈ కొన, ఈ దాన్ని ఈ ట్రయాంగిల్ ఉన్న షేప్లా ఈ లోపల పెట్టేసేయాలి. అంటే మనకి ఈజీగా కళ్ళు కనబడిపోతున్నాయి కదా, దాంట్లోకి పెట్టేసినాం. ఇగో పెట్టేసినావా, పెట్టేసినావు కదా, తెలిసిపోతుంది. ఇక ఇది ఇలా లాగాలి. సులదారం వచ్చేసింది. ఎంత ఈజీగా అనిపిస్తుంది సులదారం పెట్టడం. కానీ 2 వరుసలు 4 వరుసలు ఉక్సులు కుట్టినప్పుడు మనం మందం వేసుకోవాలన్నప్పుడు దాంట్లో కూడా ఇది పెట్టుకొని ఆ 2 వరుసల దారాన్ని కూడా తీయండి. ఈజీగా వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఈ సూదుల దారం పెట్టేది. ఇలాంటిది ఉంటే మనకు చాలు, కళ్ళు కనబడకుండా మేము కుట్టుకోగలుగుతాం అన్న నమ్మకం వస్తుంది. సూదుల దారం పెట్టడం అయిపోయింది, కుట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు పక్కుంచి ఇంకా ఇలాంటి మోడల్ కూడా ఉన్నాయి. ఇది ఇరిగిపోయింది, నేను ఇది యూజ్ చేస్తే ఎక్కువ. ఇలాంటి మోడల్ ఉంటుంది. ఇదే మోడల్ కావాలని పోయి షాప్లో అడగకండి. సూదుల దారం పెట్టాయంటే 2-3 రకాలు ఉంటాయి, వాళ్ళు ఇస్తారు. ప్లస్ పిన్స్ ఇస్తారు, స్కేల్స్ కానీ, కుట్లిప్పే సీమ్ విప్పర్ కానీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా యూజ్ అయ్యేవి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.